మరి మనము ఓమెర్ కౌంటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఓమెర్ కౌంటింగ్ నిస్సాను 16 నుంచి మొదలవుతుంది. 16 అంటే మనకి మొన్న సోమవారం 22వ తారీఖున 14వ తారీఖున అంటే మంగళవారం 15, మంగళవారం సాయంత్రానికి 15 అయిపోద్ది. మంగళవారం సాయంకాలం నుంచి మొదలవుద్ది ఓమెర్ కౌంటింగ్. అంటే మంగళవారం 1, బుధవారం 2, గురువారం 3, శుక్రవారం ఇది 4వ రోజు. ఓమెర్ కౌంటింగ్ 4వ రోజు. కాబట్టి మనము పెంతెకోస్తు పండుగ వరకు ఈ ప్రార్థనల్ని ప్రతిరోజు 8:30కి ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి అందరూ దానిలో పాల్గొవాలని ఆహ్వానిస్తున్నాను. రేపు మనకి హీబ్రూ క్లాసు ఉంటుంది, సబ్బాతు ఆరాధన హీబ్రూ క్లాస్ ఉంటుంది. రాగలిగే వాళ్ళందరూ రావాలని ఆహ్వానిస్తున్నాం. మనము పోయిన వారంలో 9వ ఆజ్ఞ గురించి నేర్చుకుంటున్నాము. 9వ ఆజ్ఞ ఏమిటది? అబద్ధ సాక్ష్యము పలకరాదు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 5వ అధ్యాయము 20వ వచనం. అలాగే నిర్గమాకాండము యెహోవా మిమ్మల్ని చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జన్మగా ఉండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించాను. ద్వితీయోపదేశకాండం 5:20. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అట్లాగే నిర్గమాకాండంలో కూడా అదే మాట ఉంటుంది, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అబద్ధ సాక్ష్యం వేరు, అబద్ధం చెప్పటం వేరు. అంటే మనము చూసిన దాన్ని ఇంకో రకంగా చెప్పటం. ఒకరి గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు లేని దాన్ని కల్పించి చెప్పటం. యు షల్ నాట్ బేర్ ఫాల్స్ విట్నెస్ ఎగెనెస్ట్ దై నైబర్. నీ యొక్క పొరుగువాడి గురించి అబద్ధ సాక్ష్యం పలకూడదు. అబద్ధ సాక్ష్యం పలకూడదు అని ఉంది, మరి అబద్ధం ఆడొచ్చా? అబద్ధం ఆడొచ్చా అంటే ఇక్కడ అబద్ధపు సాక్ష్యం చెప్పటం అంటే లేని దాన్ని ఉన్నట్లుగా చెప్పటం. అబద్ధం అంటే ఏంటి? లేని దాన్ని ఉన్నట్టు చెప్పటమే అబద్ధం. కాబట్టి మనము అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు, అబద్ధాన్ని కూడా చెప్పకూడదు అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనుక చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ మనం కొన్ని ఆజ్ఞలు చూస్తాం. ఇక్కడ నరహత్య చేయరాదు అనేది ఎన్నో ఆజ్ఞ? 6వది. వ్యభిచరించరాదు 7, దొంగిలకూడదు 8. ఇక్కడ నరహత్య చేయొద్దు అనేది 6వ ఆజ్ఞ గురించి మత్తయి సువార్తలో చూస్తాం. తర్వాత వ్యభిచరించవద్దు అనే దాన్ని కూడా 27వ వచనం నుంచి చూస్తాం. అక్కడి నుంచి నెక్స్ట్ దొంగిలకూడదు అనేదాన్ని ఇక్కడ ఆయన అప్రమాణము 5వ అధ్యాయము మత్తయి 5వ అధ్యాయం 33లో కనుక చూస్తే, అప్రమాణము చేయక నువ్వు అంటే ఒక ప్రమాణాన్ని అంటే నీ మాట 37వ వచనం ఏమనుంది? 37వ వచనం 5:37 ఏమని చదవండి. మత్తయి సువార్త 5:37. నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మత్తయి సువార్త 5:37. 5:37
మీ మాట అంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటిని మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది. కాబట్టి ఇక్కడ అబద్ధ ప్రమాణం అన్నా అబద్ధమన్నా ఒకటే భావాన్ని ఇక్కడ సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తుంది? యువర్ కమ్యూనికేషన్ బి ఎస్ ఆర్ నో, ఫర్ వాట్స్ ఎవర్ ఈజ్ మోర్ దాన్ దీస్ కమెత్ ఆఫ్ ఈవిల్. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, ఉన్నదే ఉన్నట్టుగా మాట్లాడాలి, లేనట్టుగా లేకపోతే లేదని మాట్లాడాలి. అంతేగాని ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా మాట్లాడకూడదు అనేది ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి అబద్ధ సాక్ష్యము అంటే అబద్ధం కూడా ఆడకూడదు. మనం అబద్ధ సాక్ష్యం పలకూడదు అన్నారు కాబట్టి అబద్ధం ఆడొచ్చు అని అనుకుంటే కుదురుద్దా? కుదరదు. కాబట్టి అబద్ధ సాక్ష్యం పలకూడదు, అబద్ధం కూడా పలకూడదు. కొలసి 3:9 పోయిన వారం చదువుకున్నాం మనం. కొలసి 3:9 కొలసి 3:9 కొలసి 3:9 ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కాబట్టి మనం నూతన స్వభావాన్ని కలిగి ఉండాలని పౌలు గారు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. అంటే అబద్ధం ఆడొద్దని చెప్తున్నాడు. ఇక్కడ పౌలు గారు అబద్ధం ఆడొద్దు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అక్కడ ఆజ్ఞల్లో ఏమనుంది? అబద్ధ సాక్ష్యము పలకూడదని ఉంది. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? అబద్ధం చెప్పొద్దు అంటున్నాడు. చాలా క్లియర్గా చెప్తున్నాడు, అబద్ధం ఆడకుడి అని చెప్తున్నాడు. కాబట్టి కొన్ని మనకి అక్కడ ఆజ్ఞల్లో క్లారిటీ లేకపోయినా సువార్తల్లో ఇతర భాగాల్లో మనకు అది చూస్తున్నాం. లై నాట్ వన్ టు అనదర్ అని చెప్పాడు ఇంగ్లీష్లో. ఒకరితో ఒకడు అబద్ధము ఆడవద్దు అంటే మనము అబద్ధ సాక్ష్యము పలకూడదు, అబద్ధాలు కూడా పలకకూడదు. యోహాను 8:44 చూద్దాం. యోహాను సువార్త 8:44 8:44 యోహాను. మీరు నా మీరేలా గ్రహింపకున్నారు? 8:44 యోహాను 8:44 యోహాను సువార్త 8:44. అదే మీరు మీ అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు మాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అపవాది సంబంధులు, మీరు అపవాది సంబంధులు అని ఆయన మరి ఇక్కడ యూదులతో చెప్తున్నాడు. యూదులతో, అన్యులతో కాదు ఈ మాట చెప్పేది, ఆ యూదులతో చెప్తున్నాడు. తర్వాత మీరు దురాశలు, అపవాది దురాశలు ఆది నుండి సత్యమందు వాడు నిలబడలేదు, అపవాది సత్యములో నిలబడలేదు అని చెప్తూ వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. అపవాది అబద్ధాలు ఆడతాడు, అబద్ధానికి జనకుడుగా ఉన్నాడు అని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము
అబద్ధ సాక్ష్యము, అబద్ధం ఆడటం అనేది అపవాది యొక్క లక్షణముగా మనము గమనించాలి. అపోస్తుల కార్యములు 5:3. అపోస్తుల కార్యములు 5:3 వచనం. అప్పుడు పేతురు, అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? కాబట్టి అననీయ అక్కడ ఆ భూమి అమ్మినప్పుడు అబద్ధం చెప్తున్నాడు. అంటే మనము ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పటం అనేది దేవుని బిడ్డల లక్షణము కాదు. క్రీస్తుకు వ్యతిరేకముగా అబద్ధ సాక్ష్యం పలికారు. చూడండి, మార్కు సువార్త 14:57. మార్కు సువార్త 14:57. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో చేతి పని కాని మరి ఒక దేవాలయము నేను కట్టుదునని చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పిరి గాని అలాగైనా వీరి సాక్ష్యమును సరిపడలేదు. కాబట్టి అక్కడ యూదులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికిరు. ఇదంతా యూదులు చేసిన పనులు. అంటే వాళ్ళు ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు కూడా అక్కడ మరి మెస్సయ్యను చంపటానికి, యెషూవా మెస్సయ్యను చంపటానికి అబద్ధ సాక్ష్యము పలికినట్లుగా చూస్తున్నాం. తర్వాత 10వ ఆజ్ఞ ఏమని చెప్తుంది? 10వ ఆజ్ఞ ఏం చెప్తుంది చూడండి. 10వ ఆజ్ఞ 10వ ఆజ్ఞ ఆశింపకూడదు, నీ పొరుగువాని ఆశింపకూడదు. నీ పొరుగు అనేది ఏది కూడా ఆశింపకూడదు. అంటే ఆశింపకూడదు అనే ఆజ్ఞ. అంటే ఆశించకూడదు అంటే దాని అర్థం ఏంటి? తృప్తికరమైన జీవితాన్ని జీవించాలి. మనము మరి కనపడిన దాన్నెల్లా కోరుకోవటం అనేది దేవుని బిడ్డల లక్షణము కాదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 ఏముందో చూద్దాం. హెబ్రీ 13:5. హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దానితో తృప్తి పొందుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ధనాపేక్ష అంటే ధనాన్ని సంపాదించుకోవటం వేరు, ధనం మీద ఆశ కలిగి ఉండటం వేరు. కాబట్టి మన కష్టానికి తగిన ధనాన్ని సంపాదించుకోవటం తప్పు లేదు. కానీ ధనం మీద ప్రేమని, ఆశను పెంచుకోవటం అనేది వాక్యానికి విరుద్ధము. అది అత్యాశ కలిగి ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఈ చివరి ఆజ్ఞ మొదటి ఆజ్ఞతో సంబంధాన్ని కలిగి ఉందంట. ఎఫెసీ 5:5 విగ్రహారాధన మొదటి ఆజ్ఞ ఏం చెప్తుంది? దేవుణ్ణి తప్పించి ఎవరిని మనము పూజించకూడదు. కాబట్టి మొదటి ఆజ్ఞ 10వ ఆజ్ఞతో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా మనము ఎఫెసీ 5:5 చూస్తాం. ఎఫెసీ 5:5. విచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. కాబట్టి ఇక్కడ ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యంలో హక్కుదారులు కారు. ఇక్కడ ఏమంటున్నాడు? విగ్రహారాధికులు దేవుని రాజ్యంలో రావడానికి హక్కు ఉండదు. కాబట్టి దేవుణ్ణి పూజింపవలసిన విధంగా పూజింపకుండా చేయటం కూడా విగ్రహారాధన. కాబట్టి విగ్రహారాధన కలిగిన వాళ్ళు ప్రవేశింపరు. తర్వాత లోభత్వము కలిగి ఉండటం కూడా కోవెట్యస్నెస్. లూకా 12:15. లూకా 12:15. అప్పుడు అతడు నా
కూర్చుకుంటకు నాకు స్థలం చాలు కనుక నేనేం చేసిన తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతులు నా కొట్లు విప్పి నా వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటి లూకా 12 అధ్యాయము 15 వచనం 15 మరియు ఆయనతో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకరిని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదా? నేను ఒకని కలిమి విస్తరించుట, ఒకరి యొక్క ఆస్తి విస్తరించటం అనేది వాని యొక్క జీవానికి మూలము కాదు అని చెప్తున్నాడు. అంటే ఆస్తులు పెరిగినంత మాత్రాన వాళ్ళు నిత్య జీవాన్ని అందుకోరు అని వాక్యం చెప్తుంది. ఆస్తులు పెరగటం తప్పు కాదు, కానీ ఆ ఆస్తుల మీద ఆశ, టేక్ హీడ్ అండ్ బివేర్ ఆఫ్ covetousness, for a man's life consisteth not in the abundance of the things which he has possessed. ఆ ఒక మనిషి యొక్క జీవితము తనకి కలిగిన ఆస్తి ద్వారా మరి సంతృప్తిని ఇవ్వదు. అంటే ఇవాళ ఒక మనిషి 1,00,000 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటాడు, 1,00,000 తర్వాత 10 లక్షలు సంపాదించుకోవాలనుకుంటాడు, 10 తర్వాత 20 లక్షలు. దానికి ఆ ధనం విస్తరించకుండా పోతే దానికి అంతు ఉండదు. కాబట్టి ధనం విస్తరించడం అనేది మరి జీవితం యొక్క పరమార్థం కాదు, మన యొక్క జీవితం యొక్క లక్ష్యము కాదు. మన జీవితం మరి నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలి. ఈ లోకము అశాశ్వతమైనది అనే విషయాన్ని గమనించి మనము అత్యాశను కలిగిన జీవితాన్ని జీవించకూడదు అని వాక్యము హెచ్చరిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క 10 ఆజ్ఞలు అనేవి మానవుడు ఈ లోకములో ఎలా జీవించాలి, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి అనే అంశాలుగా ఇక్కడ ఉంటున్నాయి. కాబట్టి దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చిన ఈ ద్వితీయోపదేశకాండంలో ఇచ్చిన ఈ ఆజ్ఞల్ని అక్కడ చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో అక్కడ రిపీటేషన్, ఇక్కడ ఇవన్నీ కూడా జరిగిపోయినట్లే మోషే గారు మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు 22 నుంచి 27 వచనం వరకు ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 22 నుంచి 27 వరకు చదువుకుందాం. ఈ మాటలను యెహోవా పర్వతం మీద అగ్నిమేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకు ఇచ్చెను. ఆయన మరేమీ చెప్పలేదు. మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రంలో ప్రధానులను మీ పెద్దలను నా యొద్దకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడిన వారు బ్రతుకుదురని నేడు తెలుసుకుంటుమి. కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక విన్నేట్లా చనిపోదుము. మామూల సమస్త శరీరంలో మరి ఎవడునూ సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. నీవే సమీపించి మా దేవుడైన యెహోవా చెప్పినది యావత్తు వినుము. అప్పుడు మా దేవుడైన యెహోవా మీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పినడలా మేము విని దాని గైకొందుమని చెప్పితిరి. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుని యొక్క మాటలకి ప్రతిస్పందించారు, రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు అక్కడ 10 ఆజ్ఞలు చెప్పిన తర్వాత ఏమన్నాడు? అక్కడ 22వ వచనంలో గొప్ప స్వరంతో సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల్ని ఇచ్చాడు. ఇది జరిగింది అక్కడ. అప్పుడు ఏమన్నాడు? మీరు పెద్దలు నా దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడారు, అంటే మీరు ఈ విధంగా రెస్పాండ్ అయ్యారని మోషే ఇశ్రాయేలీలతో గుర్తు చేస్తున్నాడు.
అక్కడ గాఢాంధకారం నుండి గొప్ప స్వరము దేవుడు మాట్లాడినప్పుడు అక్కడ అగ్ని, మేఘము, గాఢాంధకారము ఉన్నాయి. దేవుడు ఆ సీనాయి పర్వతం మీద మాట్లాడినప్పుడు అక్కడ ఏముందంట? అగ్ని, మేఘ, గాఢాంధకారం. అగ్ని ఉంది, తర్వాత మేఘం ఉంది. గాఢాంధకారముల మధ్య నుండి అక్కడ యాక్చువల్గా ఆ సెంటెన్స్ గాఢాంధకారం అనేది అక్కడ మేఘము ఉంది, అగ్ని ఉన్నప్పుడు వెలుతురు రావాలిగా. మరి అగ్ని ఉన్నప్పుడు వెలుతురు రావాలిగా. కాబట్టి ఇక్కడ కొద్దిగా మనకి ఈ మాటలు కన్ఫ్యూజన్ గా ఉంటాయి. దీస్ వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ స్పేక్ అంటు యూ ఆల్ యువర్ అసెంబ్లీ ఇన్ ద మౌంట్ ఆఫ్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఫైర్. అక్కడ అగ్ని ఉన్నది, ద క్లౌడ్ మేఘాలు ఉన్నాయి, అండ్ ఆఫ్ ద థిక్ డార్క్నెస్ విత్ గ్రేట్ వాయిస్. అక్కడ గాఢ అంధకారము, చీకటి, చిమ్మ చీకటిగా ఉంది అని చెప్తున్నారు. అంటే అక్కడ సూర్యుని కాంతి బహుశా ఆగిపోయింది అక్కడ పడకుండా. కాబట్టి సూర్యుని కాంతి అక్కడ పడకుండా గాఢాంధకారం ఉంది. ఆ గాఢాంధకారంలో నుంచి ఈయన అగ్ని రూపములో దేవుడు అక్కడ కనపడుతున్నాడు. అప్పుడు మేఘం కూడా కమ్ముకుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉనికి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మోషే అక్కడ వర్ణిస్తున్నాడు. తర్వాత 24వ వచనంలో ఏమంటున్నాడు? అక్కడ దేవుని స్వరం విని మానవులు జీవించారు. దేవుని స్వరం అంటే ఇక్కడ కొంతమంది ఏమంటారంటే అక్కడ మాట్లాడింది మెస్సయ్య అని కొంతమంది వ్యాఖ్యానకారులు చెబుతారు. కాబట్టి దేవుని స్వరంగా మెస్సయ్య మాట్లాడాడు అని చెప్తారు. కాబట్టి ఇది వ్యాఖ్యానాలు మనకి ఏది కరెక్ట్ అనేది మనకై మనం నిర్ణయించుకోవడం కొంచెం కష్టమే. కాబట్టి ఇక్కడ దేవుని స్వరము అక్కడ వినపడినప్పుడు ఇశ్రాయేలీయులు జీవించి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మేఘము, ఉరుములు వచ్చినప్పుడు మనకి ఎంత శబ్దం వస్తుందో ఆ విధంగా దేవుని స్వరము చాలా భీకరంగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ స్వరము విని తట్టుకోలేక ప్రజలు ఏమన్నారు? నీవు విని మాకు చెప్పు, మేము వింటాం. నీవు దేవుని మాటలు విని మాకు చెప్పు. ఎందుకంటే ఆ స్వరము విని, అంటే మేఘాలలాగా, ఉరుముల్లాగా ఉన్న ఆ స్వరాన్ని విని మేము తట్టుకోలేము అని మోషేతో వాళ్ళు చెప్పినట్లుగా చూస్తున్నాం. తర్వాత మనము 28 నుంచి 33 వరకు చూస్తే అక్కడ ఏముంది? చదవండి 28 నుంచి 33. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. వారికి నీ వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. మీ గుడారంలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము. అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచి ఉండుము. నీవు వారికి బోధింపవలసిన ధర్మం అంతటిని, అనగా కట్టడలను, విధులను నేను నీతో చెప్పేదాను కదా. 33 వరకు. వారు స్వాధీనపరుచుకున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలను. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకొనబో దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులన్నట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ఇది అక్కడ సీనాయి కొండ మీద చెప్పిన విషయాల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని మాటలు వింటాము
అని అక్కడ చెప్పారు. అయితే దేవుని ఆజ్ఞలు గైకొంటే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళకి మేలుల్ని ఇస్తాడు. దేవుని ఆజ్ఞలు గైకొంటే మేలుల్ని ఇస్తాను అని అక్కడ దేవుడు వారికి ప్రమాణం చేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని మాటని విన్నారు. ఆ విన్నప్పుడు వాళ్ళకి క్షేమం కలుగునట్లు ఈ ఆజ్ఞలు అనుసరించే మనసు వారికి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క మాటలు ఇక్కడ మనం 29వ వచనంలో, నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. కానీ మన మనసులు దేవుని యొక్క విధులు. అందుకే ఇక్కడ అక్కడ మన హెబ్రీయులు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 2వ నిబంధన గురించి మనం చూస్తాము. 10వ వచనంలో 8-10 హెబ్రీ 8-10 9-10 8వ అధ్యాయము హెబ్రీ 8వ అధ్యాయము 9-10 వచనాలు. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలు నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయదును, నేను వారికి దేవుడినైందును, వారు నా ప్రజలయందు. కాబట్టి ఇక్కడ దేవుడు కోరేదేంటి? ఆయన యొక్క ఆజ్ఞలు మన హృదయంలో ఉండాలి. అదేవిధంగా వారి సంతానము, మనం దేవుని ఆజ్ఞలు మనం గైకొన్నాము, మరి మన తర్వాత మన పిల్లలకి ఆశీర్వాదం ఉండాలంటే వాళ్ళు కూడా దేవుని ఆజ్ఞల్ని గైకొనాలి. కాబట్టి మీ పిల్లలు, మీ సంతానము దేవుని ఆజ్ఞల్ని గైకొంటే వారికి మేలు. కాబట్టి నువ్వేం చేయాలి? నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి బోధించాలి. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 31వ వచనం ఏం చెప్తుంది? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మన పిల్లలకి మనం బోధించాలి. అండ్ ఐ విల్ స్పీక్ అంటు ది ఆల్ ద కమాండ్మెంట్స్ అండ్ ద స్టాట్యూట్స్ అండ్ ద జడ్జిమెంట్స్ విచ్ యూ షల్ టీచ్ దెమ్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు, ఆ నీతి విధులు, ఆ కట్టడలు ఏమున్నాయి? ఆజ్ఞలు, కట్టడలు, విధులు. కాబట్టి ధర్మశాస్త్రంలో దేవుని ఆజ్ఞలు ఉంటాయి, ఆయన కట్టడలు ఉంటాయి, విధులు ఉంటాయి. వీటిలన్నింటినీ నీ పిల్లలకి నువ్వు నేర్పించాలి. నీ పిల్లలకి నేర్పిస్తే వాళ్ళకి మేలు కలుగుతుంది, వాళ్ళు నేర్చుకోవాలి. కాబట్టి మనం నేర్చుకుని మన పిల్లలకి నేర్పకపోతే లాభం లేదు. మన పిల్లలకి చెప్పాలి, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞలు అని చెప్పాలి. అప్పుడే వాళ్ళు దాన్ని తెలుసుకుని అనుసరిస్తారు. అప్పుడు వాళ్ళకి మేలు కలుగుతుంది. ఇంకోటి ఏమంటున్నాడు అక్కడ? నువ్వు కుడికి ఎడమకి అంటే ఆజ్ఞలను విడిచిపెట్టి అటు ఇటు వెళ్ళకూడదు. మరి మీకు మీ జీవిత కాలంలో మేలు కలగాలి అంటే ఆజ్ఞల్ని తూచా తప్పకుండా అనుసరించాలి. అప్పుడు మీకు మేలు కలుగుతుంది. తర్వాత మీకు దీర్ఘాయుష్ కలుగుతుంది. దేవుని ఆజ్ఞలు గైకోవటం వల్ల మనకి మేలు కలుగుతుంది, మనకు లాభం కలుగుతుంది. రెండోది, దీర్ఘాయుష్మంతులుగా ఉంటాము. కాబట్టి మనము దేవుని ఆజ్ఞల ఎడల మనము పట్టుదల కలిగి ఉండాలి. వాటిని బాగా నేర్చుకుని వాటిని మన పిల్లలకి మనం అభ్యసింపజేసి వారి జీవిత కాలంలో వాళ్ళు వాటిని పాటించే విధంగా వారిని మనము ప్రేరేపించాలి. అప్పుడు వారు దీర్ఘాయుష్మంతులుగా, ఆరోగ్యవంతులుగా, మరి మేలులు పొందుతూ ముందుకు కొనసాగుతారు. కాబట్టి మనము ఆజ్ఞలు గైకొనాలి, పిల్లలకి నేర్పించాలి. వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, ఇతరులకి బోధించాలి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవటం ఒక అంశం అయితే దాన్ని ఇతరులకి బోధించడము రెండవ అంశం. కాబట్టి
అట్టి విధంగా మనం ముందుకి కొనసాగాలని దేవుని వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఎంత డేటు? ప్రార్థన చేసుకుందాం. వెళ్ళిపోయిందా?